గ్రామ పంచాయతీ వర్కర్లకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత 6 నెలలుగా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వడం లేదని, బతకడానికి కష్టంగా ఉందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ అన్నారు. ఇక ఇదే విషయంపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని, లేని పక్షంలో ధర్నాలు, నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపైన అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే విధంగా మా జిల్లాలో కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, ఈ ప్రభుత్వం జీవో నంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తామన్నారో, ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా ఆ విధంగా జీతాలు ఇవ్వడం లేదు. అందువల్ల జీవో నంబర్ ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు 15,500 రూపాయలు ఇవ్వాలి. వాటర్ మెయిన్, ట్రాక్టర్ డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్ వారికి 22,000 రూపాయలు, 350 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కారబార్లకు 16,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇచ్చిన ఈ రోజు వరకు కూడా అమలు జరగలేదు. మున్సిపల్ కార్మికులకు మాత్రం ఈ జీవో అమలు అవుతుంది. కావున వెంటనే ఈ జీవోలు అమలు చేయాలని, లేకుంటే జూన్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోనికి వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపైన అన్ని జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే విధంగా మా జిల్లాలో కూడా ఈ రోజు